अस्सलाम वालेकुम। ఒక గొప్ప కార్యక్రమం మన కడప పెద్ద దర్గా ప్రతి సంవత్సరం జరిగే ఉరుసు సందర్భంగా ఈ కార్యక్రమానికి గౌరవ ఎమ్మెల్యే మాధవి గారు, అదేవిధంగా గౌరవ జిల్లా కలెక్టర్ అందరికీ నమస్కారం। ఈరోజు కడప పెద్ద దర్గా ఉర్సు కార్యక్రమానికి చాదర్ సమర్పించే కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి గౌరవనీయులు, ఈ కడప పెద్ద దర్గా ఉరుసు అనేది ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ పటంలో కడపకి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం తీసుకొచ్చినటువంటి కార్యక్రమం। ప్రతి సంవత్సరం కూడా అన్ని మతాలకి అతీతంగా అన్ని మతాలతో కలిపి ఈ యొక్క ఉత్సవాన్ని కడప ప్రజల ఉత్సవంగా జరుపుకోవటం అనేది చాలా చాలా సంతోషకరం। ఎందుకంటే ఈ కార్యక్రమంలో హిందువులే కాదు, ముస్లిమ్సే కాదు, అలాగే ముస్లిమ్స్లో ఉన్నటువంటి వివిధ తెగలు కానీ అందరూ కూడా ఇది మా కార్యక్రమం, ఇది మాది అని చెప్పేసి వాలంటరీగా అందరూ పార్టిసిపేట్ చేస్తూ ఒక మంచి భావాన్ని ప్రజలందరికీ కూడా పంచడం జరుగుతూ ఉంది। దానికి కారకులైనటువంటి పెద్ద దర్గా పీఠాధిపతి గారికి, అలాగే వారి శిష్యు బృందానికి, అలాగే ఈ కార్యక్రమంలో భారీ ఎత్తున పాల్గొంటున్నటువంటి వాలంటీర్స్కి అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాను। మన ప్రభుత్వం ఈ యొక్క కార్యక్రమాన్ని అధికారికంగా ఇందాక శ్రీనివాసరెడ్డి గారు చెప్పినట్టు గత 8 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని అధికారికంగా చేపట్టడం జరుగుతూ ఉంది। అలాగే ఈ యొక్క ఉరుసు ఉత్సవం ఏదైతే ఉందో ఇది ఒక కడప ఉత్సవంగా తీసుకుని కడప జిల్లాని, అలాగే కడప పట్టణాన్ని ప్రపంచవ్యాప్తంగా మన పర్యాటక పటంలో పెట్టడానికి ఇది ఒక మంచి అవకాశం అని చెప్పేసి భావించి ప్రభుత్వం తరఫున అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకోవడం జరిగింది। ఇవాళ ఆర్టీసీ బస్ స్టాండ్ నుంచి కానీ, రైల్వే స్టేషన్ నుంచి కానీ, అలాగే పట్టణంలో ఉన్నటువంటి వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు ఈ యొక్క దర్గాని దర్శించుకోవడానికి వీలుగా కంటిన్యూస్గా మనం బస్ సర్వీసెస్ని ఏర్పాటు చేయడం జరిగింది। అదేవిధంగా రైల్వే స్టేషన్లోను, అలాగే ఎయిర్పోర్ట్లోను కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేస్తున్నటువంటి భక్తులకి ఒక సహాయకరంగా ఉండేటట్టు మే హెల్ప్ కౌంటర్స్ని మన టూరిజం డిపార్ట్మెంట్ ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది। అలాగే ఈ యొక్క ఉత్సవాన్ని అవకాశంగా తీసుకుని కడప పట్టణాన్ని బ్యూటిఫికేషన్ చేయడమే కాకుండా ఒక బయట నుంచి వస్తున్నటువంటి భక్తులందరికీ కూడా ఒక సాధారణమైనటువంటి ఆహ్వానం తెలియజేసేందుకు మొత్తం కడప పట్టణాన్ని అంతటినీ కూడా విద్యుత్ దీపాలతోటి అలంకరిస్తూ ఇది ఈ కడప ఉరుసు ఉత్సవం అనేది కడప ప్రజల యొక్క పండుగ, ప్రజలందరి పండుగ అనేటువంటి విధానంతో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది। అలాగే ఇక్కడికి వస్తున్నటువంటి భక్తులందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా వారికి కావాల్సినటువంటి ప్రాపర్ ట్రాఫిక్ అరేంజ్మెంట్ కానివ్వండి, అలాగే సెక్యూరిటీ అరేంజ్మెంట్ కానివ్వండి పూర్తి స్థాయిలో మన జిల్లా పోలీసులు ఎస్పీ గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్నారు। ఎటువంటి సమస్య లేకుండా, అదేవిధంగా వచ్చినటువంటి భక్తులందరికీ కూడా ఒక మంచి దర్శనం జరగాలనేటువంటి ఉద్దేశంతో దానికి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ కూడా జిల్లా యంత్రాంగం తరఫున, అలాగే పోలీస్ యంత్రాంగం తరఫున ఏర్పాటు చేయడం జరిగింది। అలాగే ఈ కార్యక్రమాల ఏర్పాటులో మొదటి నుంచి కూడా మాకు సలహాలు సూచనలు ఇస్తూ గౌరవ శాసనసభ్యులు ఎప్పటికప్పుడు
మా అందరికీ కూడా ఒక గైడెన్స్ ఇస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇక్కడికి వచ్చినటువంటి ఆఫీసర్స్ కన్నా కూడా వారికి ఎప్పటి నుంచో దీనిపైన ఒక అవగాహన ఉంది కాబట్టి వారు ఇచ్చే సూచనలు బాగా ఉపయోగపడినాయి. అలాగే ఆర్డీఓ గారు కానీ, అలాగే మన మున్సిపల్ కమిషనర్ గారు కానీ, అలాగే ఇతర అధికారులందరూ కూడా ఇది ఏదో ఒక చిన్న పండుగ అనేది కాకుండా గత వారం రోజులుగా మొత్తం అధికారులందరూ కూడా దీంట్లో భాగస్వాములై వారి యొక్క సేవల్ని అందించడం జరిగింది. ఈ సందర్భంగా మరొకసారి ఈ ఉరుసు పండుగ చేసుకుంటున్నటువంటి అందరికీ కూడా, అలాగే కడప ప్రజలందరికీ కూడా ప్రభుత్వం తరఫున నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాము. అలాగే ఆనందాన్ని తెలియజేస్తున్నాను. అలాగే ఈ కార్యక్రమం రాబోయే రోజుల్లో మరింత పెద్దగా జరుపుకోవాలని, అదేవిధంగా దీనికి ఈ కడప దర్గాకు ఉన్నటువంటి ప్రాశస్త్యాన్ని ప్రపంచవ్యాప్తంగా తెలియజేస్తూ, అలాగే ఈ అన్ని మతాల వారికి కూడా చేరువుగా తీసుకెళ్లే ప్రయత్నంలో మేము కూడా భాగస్వాములు అవుతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రజలందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. సంవత్సరాలు కేవలం తపస్సులోనే గడిపి మహా తపస్విగా ఆయన ఖ్యాతి గడించడం జరిగింది. మరియు ఈ గురువు గారు ఖండ యోగాసనము మరియు పరశువేది విద్య తెలిసినటువంటి మహా యోగి. ఈ గురువు గారు కుల మతాలకు అతీతంగా మానవత్వమే సర్వమత సారాంశం అని ప్రబోధించి అందరి యొక్క కష్ట సుఖాల్లో విరివిగా పాల్గొని వారి జీవితాల్లో సౌభ్రాతృత్వాన్ని, శాంతిని ప్రసాదించి ప్రతినిత్యం లోక కళ్యాణం కోసం పరితపించి పరమపదించినటువంటి మహానుభావుడు హజరత్ ఆరిఫుల్లా హుసైని చిల్లాకష్ రహమతుల్లాహ్ అలైహి వారు. జిల్లా కలెక్టర్ శ్రీ చదువులు శ్రీధర్ గారికి సత్కరించాము. అదేవిధంగా మన శ్రీనివాస రెడ్డి గారికి ధనస్థానాన్ని అదేవిధంగా మన ఫిరోజ్ గారిని తీసుకొచ్చిన ధనస్థానాన్ని
तमाम पीरों के उस बादशाह की बात करो दस्तगीर रोशन ज़मीन दस्तगीर रोशन ज़मीन हाँ दस्तगीर रोशन ज़मीन दस्तगीर रोशन ज़मीन हम दस्तगीर रोशन ज़मीन हाँ दस्तगीर रोशन ज़मीन उनको मिली है ऐसी करामती उनको मिली है ऐसी करामती उनको मिली है ऐसी करामती दोस्त रब्बे अकबर से दोस्त रब्बे अकबर से दोस्त रब्बे अकबर से उनको मिली है ऐसी करामत दोस्त रब्बे अकबर से दोस्त रब्बे अकबर से हो जाते हैं मुर्दे जिंदा गौस पिया की ठोकर से हो जाते हैं मुर्दे जिंदा गौस पिया की ठोकर से हो जाते हैं मुर्दे जिंदा गौस पिया की ठोकर से हो जाते हैं मुर्दे जिंदा गौस पिया की ठोकर से उनको मिली है ऐसी करामती उनको मिली है ऐसी करामती उनको मिली है ऐसी करामती दोस्त रब्बे अकबर से उनको मिली है ऐसी करामत दोस्त रब्बे अकबर से दोस्त रब्बे अकबर से हो जाते हैं मुर्दे जिंदा गौस पिया की